హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్టీజే డైలీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చి భోగి పండుగ మేము ఎలా చేసుకున్నామనేది అయితే చూపిస్తున్నాను. భోగి పండుగ రోజే మేము ఎక్కడికి వెళ్ళామనేది కూడా చెప్తున్నానండి. మేమైతే భోగి పండుగ రోజు ఇలా చేశానన్నమాట. భోగి ఇక ఉదయమే లేచి రంగు ముగ్గులు అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంటి ముందర వేసేసుకున్నాను. ఇంకా మేమైతే ఇల్లు వాకిలి శుద్ధం చేసుకొని ఇంకైతే దేవుడి పూజా రూమ్లో అయితే దీపం వచ్చి మేము భోగి మంటల్లో నుంచి తీసుకొని పోయి పెడతామండి. పాతదనం అంతా వదిలేసి కొత్తగా జీవితం కొనసాగాలని, బాగుండాలని కోరుకుంటూ మేమైతే అక్కడ దీపం వెలిగించుకొని ఇంట్లో వచ్చి వెలిగిస్తామన్నమాట. ఇక ఆ రోజు మేము ఇంకా మా వారికి నానమ్మ ఊరు అంటే చిత్తూరుకి ఆ పక్క యాదమూరు తర్వాత దాసరాపల్లి అనమాట. అక్కడికి వెళ్ళాలన్నమాట మేము భోగి రోజు. సంక్రాంతికి భోగికి మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈ భోగి గురించి అయితే కొద్దిగా నాకు తెలిసింది చెప్తానండి. భోగి పండుగ అనేది సంక్రాంతి పండుగ ముందు వచ్చే తొలి రోజు జరుపుకునే ప్రత్యేకమైన పర్వదినం అనమాట. భోగి అనే పదానికి అర్థం ఆనందం లేదా సంపద అనే అర్థం. ఈ రోజున పాతదానిని వదిలేసి పెట్టుకొని కొత్తదనాన్ని స్వీకరించాలి. భోగి మంటలు తెల్లవారుజామున పాత వస్తువులు, పాత చెక్కలు పోయించి భోగి మంటలు వేస్తారు. దీని ద్వారా పాత అలవాట్లు, చెడు అలవాట్లు విడిచిపెట్టి కొత్త విధానాన్ని స్వీకరించాలని అర్థం. ఇంకా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని ప్రత్యేకత అన్నమాట ఆ రోజు. ఇంకా భోగి పళ్ళు, చిన్న పిల్లలపై భోగి పళ్ళు అయితే గోధుమలు, చెరుకు ముక్కలు, అక్షింతలు, పూలు, ఈ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు అంటాం కదా, ఇవి కలిపి మనం పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళకైతే భోగి పళ్ళు పోయాలన్నమాట. ఇది పిల్లల ఆరోగ్యం సుఖంగా ఉండాలని కోరుకునే సాంప్రదాయం అన్నమాట. ఇక ఆ రోజు పిండి వంటలతో, పెసరట్లు, బొబ్బట్లతో ఇల్లంతా సందడిగా పండుగ అయితే చేసుకుంటామన్నమాట. ఆ విధంగా భోగి రోజు ఇలా చేస్తామండి. ఇకైతే మా పిల్లలకందరికీ కూడా ఎదురుగా సిస్టర్ వాళ్ళు చిన్న నిహాల్ తేజీకి పోస్తుంటే ఇంకా అక్కడే ఒక వరుస కూర్చోబెట్టేసి వాళ్ళకు కూడా అలా ఒక్కొక్క పిడికడైతే వేసేసాము. వేయమని ఆశీర్వదించారనమాట పెద్దలు. ఇంకా మేము ఊరు వెళ్ళేటప్పుడైతే ఇంకా చెప్పాల్సిన పని లేదండి. ఊరికి పోయామనుకోండి ఇంకా మాకు క్లీనింగ్ అనేది ఉంటుంది. అందుకోసం అయితే ఇంకా అక్కడ టైం అయి కూడా అయిపోతుందన్నమాట. ఒక సాయంత్రం అయిపోతుంది. ఇంకా పనులే సరిపోతాయన్నమాట ఊరికి వెళ్ళామంటే. అందుకు చెప్తున్నాను ముందుగానే. ఇక్కడైతే పిల్లలకు కూడా పోపిచ్చేస్తామన్నమాట భోగి పళ్ళు. ఇకైతే ఊరికి వచ్చామండి. మా ఊరికి వచ్చిన తర్వాత ఇంకా చూసారు కదా మా లగేజ్ ఎన్ని ఉంటుందో. ఇంకా అవన్నీ ఆడ పెట్టేసి ఇంకైతే మా మావయ్య ముందు ఒక 2 రోజుల ముందు వచ్చిన్నారనమాట. మా అత్తమ్మ మావయ్య వచ్చి కొంచెం అట్లా క్లీన్ చేస్తున్నారు ఇల్లంతా కూడా, బూజులు అవి తీసేసి. ఇంకా అక్కడ ఎవరు ఇంకా హేమ పిన్నినే ఉంటుంది, ఆమె ఇంకేం చేస్తుందిలే అనేసి మేమైతే అంటే 2 రోజుల ముందే వెళ్ళి చేసుకుంటే బాగుండేది ఈజీగా. ఇంకా పిల్లలకు ఎగ్జామ్స్ ఇవి ఉన్నాయి. మా పిల్లలకైతే పండగ తర్వాత ఎగ్జామ్స్ అనమాట. చదివే పని ఇంకెక్కువ ఉన్నింది, అందుకని ముందుగా పోలేకపోయామన్నమాట. నేను, మా ఫ్యామిలీ, మా సిస్టర్ స్వాతి, ఇంకైతే వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా అత్తమ్మ మావయ్య వెళ్ళామన్నమాట. ఇంకా స్వాతి అయితే ముందుగానే ఉదయమే అయితే బిన్నాలు వేసేసి ఇంకా టిఫిన్ కూడా ఇడ్లీ కారం చేసేసిందనమాట ఉదయానికి. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా చేసేసింది, ఇంట్లోనే చేసి బ్యాగ్ అయితే రెడీ చేసేసుకున్నది. నేనైతే ఏం చేయలేదులేండి, నాకు పిల్లలతో ఇంట్లో పని ఇవి సరిపోయిందనమాట. ఇంకా పప్పు అయితే వేయించి రుబ్బేసిందనమాట పప్పుని. ఇంకా అయితే తాలింపు, ఇక చిక్కుడుగా తాలింపు చేసుకునింది. ఇంకా రైసు, రసము ఇవి సరిపోతుందనమాట. పెరుగు ఎట్లా తెచ్చుకుంటాము. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసి మధ్యాహ్నం అయితే లంచ్ అలాగా తినేసామన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ అయితే మా సిస్టరు మరిది అయితే ఇంకా బండిలో వస్తున్నారు, స్కూటీలో. మేమైతే కారులో సరిపోయామన్నమాట. ఇంకా చూడండి, ఇంకా ఇంట్లో ఎంత క్లీన్ చేసుకుంటూ ఉంటే మా పిల్లలు ఇంకా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పొరకెత్తి అట్లా ఊడుస్తున్నారు. ఇంకా నేనైతే ముందుగా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నానండి. ఈ ఉల్లికాడలు తెచ్చుకున్నాను. 20 రూపీస్ అని చెప్పి ఒక 3 కట్టలు అయితే తెచ్చున్నాను. ఇంకా ఇంట్లో ఉంటే పాడవుతుందని వాయిస్ చెప్తుంటే కూడా వీధి కుక్కలు పక్కన అరుస్తున్నాయి. ఆ సౌండ్ పడిపోతుంది కదా, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అలా ఉందండి. ఇంకేం చేయలేక ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నా. ఇంకా ఉల్లికాడలు తెచ్చి ఇంకా నేను సన్నగా కట్ చేసేసి బాగా
ఫ్రై అయితే చేసేసాను అనమాట. చపాతీలు కూడా తెచ్చినింది అత్తమ్మ, మా అందరికీ కూడా ఒక్కొక్క రెండని పెట్టుకుంటామని చెప్పి చపాతీలు కూడా తెచ్చేసింది అనమాట నైట్కి. ఇంకా ఆ చపాతీలకి ఈ ఉల్లికాడలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇంకా పప్పు ఉంది, అన్నీ సర్దేసుకుందాం, చేసే పని లేదు వంట అనమాట. అంతా తిరుపతి నుంచే తీసుకొని వెళ్ళిపోయినాం, చేసేసింది కాబట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చేసింది ఇంటికి. ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకునేది అనమాట. ఒకసారి బూజులు, ఒకసారి ఇంకా ఫస్ట్ తోయడము, ఇంకైతే పైనుంచి కడుక్కొని రావడము. చూడండి అలుకుతున్నారు కదా, ఇంకా అలుకుతుంది స్వాతి పైన అంతా. నేను ఇంకైతే ఉల్లికాడలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నానన్నమాట. చలి అయితే ఎక్కువగా ఉందన్నమాట. సాయంత్రం ఇంకా పిల్లలకు పాలు వచ్చి ఇంకా బూస్ట్ అవి కలిపేసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా మాకు అందరికీ కూడా టీ పెట్టేశాను అనమాట. ఇంకా మా మామయ్య చూశారు కదా, మా మామయ్య ఏం చేస్తున్నారు, ముందు రాగానే ఇంటి ముందర అయితే గడ్డి మట్టి అట్లా ఎక్కువగా అక్కడక్కడ చెట్లు, పిచ్చి చెట్లు అన్నీ కూడా వచ్చేసినాయండి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా, పండగప్పుడు గలీజ్గా ఉంటుంది. ఇంకా అదంతా కూడా ఒక రోజు ముందుగా 2 రోజుల ముందుగా వచ్చి చేసి ఉండాలి. ఇక్కడ పండ్లు ఇవి సరిపోతూ ఉంటే ఇంకా అయితే మేము ఆ రోజే పోయి చేసుకునే పని అయిపోయిందనమాట. మా మామయ్య పాపం పారతో అయితే బాగా చెలిగేస్తున్నారు. ఇంకా మా వాడు కూడా చూశారు కదా అక్కడ, వాళ్ళ తాతకి హెల్ప్, అది వాళ్ళకు ఒక సరదా అనమాట. ఇదేదో కొత్తదనంగా ఉంది పని అనేసి. నానేష్ కూడా మా మామయ్యకి అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట, పారతో చెక్కుతూ ఉన్నాడు ఇంటి ముందర. ఇంకైతే నైట్ అయిపోయిందండి. ఇంకా టిఫను చపాతీ అవన్నమాట తెచ్చేసింది కదా స్వాతి. టిఫిన్ పని అంతా అయిపోయిందనమాట. ఇంకా ఉదయం అయితే తెల్లవారితో లేసి వేయలే, మంచు ఎక్కువ చలి అనమాట పల్లిలో. ఇంకా ఏం చేయాలనేసి ఇంకా నైట్ అయితే ఇంకా నేనైతే ఏం వేయలేదు ముగ్గు. స్వాతిని ఇంకా ఏమా పిన్ని వాకిలి కడిగేసింది. అంటే ఏమా పిన్ని అంటే మా మామయ్యకి చెల్లెలు అనమాట, అక్కడే ఉంటుంది పక్కన ఇంట్లో. ఇంకా ఆమె అయితే వాకిలి కడిగేసింది. ఇంకా స్వాతి అయితే ముగ్గు వేస్తుందన్నమాట. చూడండి ఇంటి ముందర ముగ్గు అయితే ఆ విధంగా వేసుకునింది, తామర పువ్వుల ముగ్గు. ఇంకా ఎదురింటి అమ్మాయి కూడా స్వాతిని అనమాట. వాళ్ళ స్వాతితో మాట్లాడుకుంటే ఈ స్వాతి ముగ్గేస్తుందనమాట. ఇంకా నేనైతే జాయిన్ అయ్యాను. లాస్ట్లో ఒక కోటింగ్ అయితే పైన అలా ఇట్ట కాదు అలా అని చెప్పనేసి అయితే ఒక లైన్ వేసాను అనమాట వెళ్ళి సరదాగా. ఇదనమాట ఇక్కడ ముగ్గు అయితే ఈరోజు నైట్ ముందే వేసేస్తే ఉదయం అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా మరుసటి రోజు అయితే బట్టలు పెట్టి మొక్కాలి కాబట్టి అవ్వ తాతకి ఇంకా ముందు రోజు ఇలా అయితే ఈ క్లీనింగ్ పనులే జరిగిపోయిందండి మాకైతే. అంటే ఆ క్లీనింగ్ అనేది ముందుగా చేసేసి ఉంటే ఇంత బాధ అనేది, శ్రమ అనేది ఉండదు. మాకు ఇంట్లో పని, పండగల క్లీనింగ్లు ఇవన్నీ ఉండిపోయాయి అనమాట. అందుకు ముందుగా వెళ్ళి చేయలేకపోతాం అనమాట ఆ విలేజ్కి అయితే. ఎప్పుడూ అంతేలేండి, ఇక్కడ చేసుకుంటూ ఇంకా అక్కడ చేసుకుంటూ అక్కడే ఉండే వాళ్ళైతే ఈజీ అనమాట, చేసేస్తారు ఈజీగా. ఈ నుంచి పోయి అక్కడ చేయాలంటేనే చాలా ఇబ్బంది పడిపోతాం మేము. ఇంకా పిల్లలకు ఇక మా పిల్లలకైతే భలే సరదా అండి ఆ ఊరికి పోవాలంటే. ఇంకేం చేస్తాం, తప్పదు. పండగలప్పుడు ఈ 4 రోజులు లీవ్ ఇస్తారు కాబట్టి అంతా మూటముళ్ళ సర్దుకొని బ్యాగులు వేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అన్నట్టు. చూసారు కదా ఉదయం కారులో ఎన్ని బ్యాగులు ఉన్నాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లగేజ్ అనమాట. ఆ కారు మొత్తం అవే సరిపోతుంది. ఒక ఫ్యామిలీ పోయే కారుకి మేము 3 ఫ్యామిలీలు ఎక్కిపోతామన్నమాట కారులో. ఎక్కడికి పోవాలన్నా ఏం చేసేది తప్పదు మరి. ఈ విధంగా అన్ని లగేజ్లు పట్టుకొచ్చుకుంటాం. వాళ్ళకి భలే ఆనందం అనమాట. అదేదో పెద్ద ఫారెన్కి పోయినట్టు ఉంటుందన్నమాట మా పిల్లలకైతే. మాకు ఎప్పుడెప్పుడు స్వామి ఇవన్నీ ఆడికి పోయి క్లీన్ చేయాలా, ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తాం అన్నట్టు ఉంటుందన్నమాట ప్రాణానికి. అంతేనా మీకు కూడా? అలా ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే రాత్రి అయితే ముగ్గు అయితే వేసేసుకున్నామండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 చూడండి.